అయితే సినీ పరిశ్రమలో అప్పుడున్న సినీ పరిశ్రమ, ఇప్పుడున్న సినీ పరిశ్రమ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే శ్రీరెడ్డి మా అసోసియేషన్ సభ్యత్వం కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటం. మా అసోసియేషన్లో మెంబర్షిప్ అనేది ఓపెన్ డోర్స్ లాగా ప్రతివాడు లోపలికి వచ్చినాక మెంబర్ ఉండి తీసుకొని వెళ్ళిపోవడం అనేది కాదు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సపరేట్గా ఉంది. ఓకే. డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సపరేట్గా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏంటంటే మెయిన్ ఆర్టిస్ట్, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్, వీటికి సంబంధించిన మెయిన్ కొన్ని సెగ్మెంట్స్ పెట్టుకున్నారు. కొన్ని సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ మనం పరిగణన చేయకపోతే మనం ఆ రోజుల్లో చాలా తక్కువ మొట్టమొదటి పెట్టినప్పుడు 10,000 15,000 పెట్టాం, తర్వాత 50 చేసాం, తర్వాత ₹1,00,000 కూడా చేసాం. ఎందుకు చేసామంటే దీన్ని ఒక సిస్టమేటిక్గా ఉంచాం. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేరాలంటే 2-4 లక్షలు 3 లక్షలు అడుగుతారు. మెంబర్షిప్ రావాలని చాలా కష్టపడాలి. అందుకని ప్రతి ఇందులో కొంచెం చేరటం మొదలెట్టారు. ఓకే. సరే, అది కరెక్ట్ కాదు. ఇది మనం కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేయాలని ఆ లిమిట్ చేసాం. లిమిట్ చేసిన ప్రకారం చేసుకుంటూ వచ్చు. ఓకే. ఈ అమ్మాయి ఎవరో కొత్తగా వచ్చింది. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు, ఎన్ని సినిమాల్లో చేసిందో తెలియదు, ఏమీ లేకుండా వచ్చి అప్లై చేసుకున్నాను. అప్లై చేసిందో లేదో కూడా నాకు తెలియదు. నేను అప్లై చేశాను, వాళ్ళు ఇవ్వలేదు అన్నది. అది అయ్యి ఉండొచ్చు. ఇవ్వనంత మాత్రాన ఒక హిందూ ధర్మాన్ని, హిందూ సిద్ధాంతాన్ని, హిందూ గౌరవాన్ని కూడా మర్చిపోయి ఒక పబ్లిక్ దగ్గరికి వచ్చేసి అలా వ్యవస్థ రావడం అనేది చాలా చాలా తప్పు చేసింది. ఆడపిల్లలందరూ మనం అందరూ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. దాని మీద వెంటనే మా అసోసియేషన్ మీటింగ్ పెట్టుకున్నారు. అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి నిర్ణయం చేయడం. ఇవాళ దాని గురించి విపరీతమైన చర్చలు జరుగుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఇండీసెంట్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అక్కడితో సమాప్తం చేయకుండా దాన్ని రోజు మీడియాలో పిలవడం, దాని మీద ఎవరినో పిలవటం, డిస్కషన్లు, ఇవన్నీ ఏంటి? అంటే మనం ఒక గుట్టుగా జరగాల్సిన దాన్ని బహిరంగం చేసేస్తున్నట్టు అనేది నాకు ఎందుకో చాలా మనస్తాపం కలిగింది. సినిమాల్లో నటించాలి అని అంటే సినిమాల్లో పునుకుంటేనే నటించే విధంగా తయారు చేశారు. నన్ను ఆ రకంగా అనేక మంది డైరెక్టర్లు, అనేక మంది నిర్మాతలు, అనేక మంది సినిమా హీరోలు. దట్ ఈస్ యువర్ పర్సనల్. నీ పర్సనల్ బాధ ఉండొచ్చు, నీ పర్సనల్గా నీకు ఉండండి. ప్రతి వాళ్ళకి ఉంటాయి. నాకు లేవా? నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి. లేడీస్కి ఉండే లేడీస్ అవి బయట పెట్టడం వల్ల నాకు ఏమైనా ఇది వచ్చిందా? ఏమైనా ఇప్పుడు సినిమాలు అందరూ వచ్చి నీకు ఏమన్నా హీరోయిన్గా పెట్టి తీస్తారా? దీని మూలంగా ఏమైనా సాధించింది ఏమైనా ఉందా? నువ్వు అలరపాలు అయ్యావు, మేము అవలా. ఇండస్ట్రీని తప్పుగా మాట్లాడేది, ఇండస్ట్రీని తక్కువ చేస్తే నీకు చిన్నదనం, ఇండస్ట్రీలో ఉన్న మాకు చిన్నదనం. అందుకని దాన్ని మేము ఎవరం కూడా ఎంకరేజ్ చేయం. అలాంటి ఇంత పెద్ద సమస్య ఇది అనవసరంగా సమస్యని కూడా అనుకోని నేను ఇది ఒక చిన్న ఏమంటారు పానకంలో పుడకలాంటి అంతే తీసి అవతల వారేయాలి తప్ప దీని గురించి అందరు తలకాయలు బాగా కొట్టేసుకుని లేకపోతే అసోసియేషన్ ఏమైపోయిందని వీళ్ళు బాధపడి ఏం కాదు. అసోసియేషను మా సభ్యుడు అంటే సమాజంలో గౌరవం, ప్రతిష్ట, పరువు అన్నీ ఉన్నాయి. సరే, అట్లాగే ఇప్పుడు